అరే ఆ 2వ నెంబర్ చెరుకు సున్నం కొట్టేసాయి. అరే ఆ 3వ నెంబర్ చెరుకు వాటర్ పెట్టేసేయండి. ఏం చేస్తున్నారా? చేసిన పనులు చేసిన త్వరగా. ఇప్పుడే కూడా ఫోన్ చేస్తున్నాడు. ఎవడి కొత్త నెంబర్లా ఉంది? హలో, ఎరా మావా, ఎలా ఉన్నావు? ఎవరు? నేను రా బాలరాజుని. బాలరాజా? బాలరాజు అంటే చిన్నప్పుడు నత్తల్ని రొయ్యలనుకొని తినేది వాడా ఏంది? ఓ నీ అమ్మ బడవ, నువ్వా? ఏంట్రా కబుర్లు? ఏం లేదు మా, మన భీమవరం నుంచి వచ్చేసి హైదరాబాద్లో మంచి బిజినెస్ పెట్టాను, డబ్బులు బాగా సంపాదించాను. మళ్ళీ భీమవరం వచ్చేసి రొయ్యల చెరువులు చేద్దాం అనుకుంటున్నాను. ఏమంటావు మా నువ్వు? మంచి ఆలోచన మామ. సార్ నేను చెప్పేదేను, నేను మొదటి పంట వేసినప్పుడు 40 కౌంటు 10 లక్షల లాభం. 10 లక్షల లాభం. ఏమే బట్టలు చదువు అర్జెంట్గా భీమవరం వెళ్ళిపోదాం. నేను 2వ పంట వేసినప్పుడు 30 కౌంటు 20 లక్షల లాభం. 20 లక్షల లాభం. రే ఆ ట్రైన్ టికెట్లు బుక్ చేయరా అర్జెంట్గా. 3వ పంట వేసినప్పుడు వైటికట్ డిసీజు 15 లక్షల లాసు. 15 లక్షల లాసు. ఏమే ఆ ప్యాక్ చేసిన బట్టలను తీసి మళ్ళీ బీరులో పెట్టేసి. 4వ పంట వేసినప్పుడు లూషియల్ డిసీజు 20 లక్షల లాసు. 20 లక్షల లాసు. రే ఆ ట్రైన్ టికెట్లు క్యాన్సిల్ చేసి. 5వ పంట వేసినప్పుడు వైరస్ 50 లక్షల లాసు. 50 లక్షల లాసు. సరేమో జాగ్రత్త, ఉంటాం మరి, కొంచెం బిజినెస్ పని ఉంది. చెల్లెని అడిగినట్టు చెప్పే, జాగ్రత్త మా. రొయ్యల చెరువులు చేస్తారంట. రొయ్యల చెరువులు ఇక్కడ మాకే దూల తీరిపోతుందంటే ఇక్కడ వచ్చి రొయ్యల చెరువు చేస్తారంట హైదరాబాద్ నుంచి వచ్చి. అరే ఆ సున్నం కొట్టరా నువ్వు.